చదువుకుందామండి. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టపూర్వము గలవారందరూ వాటిని విచారించెదరు. ఆయన కార్యములు మహిమ ప్రభావము గలది. ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండెను. చిన్న వాక్యం దేవుడి నుంచి. ఈ యొక్క కీర్తన గ్రంథంలో ఏమన్నా ఉందంటే యెహోవాని స్తుతించుడి అని ఉందండి. అంటే మన యెహోవాని స్తుతించాలి. తండ్రి అయిన దేవుడిని మనం స్తుతించాలి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమైందండి? మన యెహోవా అయిన దేవుణ్ణి స్తుతించాలి. యథార్థవంతుల సభలోను సమాజంలో. అంటే ఇప్పుడు యథార్థవంతులు అంటే మంచివాళ్ళు. అంటే ఈ యొక్క సభ అండి, కూడిక కదా. ఎవరైతే ఈ సభలో మంచి వాళ్ళు ఉన్నారో ఈ యొక్క సభలోని మనకి యేసుక్రీస్తు వారు అలాగే యెహోవా మనకి అయితే మంచి పలానా మనకి సమస్య ఉందని ప్రార్థన చేసాం, వాళ్ళకి మనకు ఆ సమస్య తీర్చారు. కాబట్టి యథార్థవంతుల సభలోని మనం పూర్ణ హృదయంతోనూ ఆయనకి యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరి సభలోనండి? యథార్థవంతుల సభలోని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యథార్థవంతుల సభలోని కృతజ్ఞతాస్తుతులు నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. యెహోవా క్రియలు గొప్పవి. అంటే ఆయన మనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం కదండి. ఆయనకి మనం ఇప్పుడు మా తమ్ముడు సాత్విక్ ఉన్నాడు. నాకు జ్వరం వచ్చింది, నా దగ్గర డబ్బులు లేవు చూపించుకోవడానికి. మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి చూపించుకున్నాను. నాకు నయమైంది. మా తమ్ముడికి వచ్చింది, జ్వరం వచ్చింది. అప్పుడు మా తమ్ముడికి సహాయం చేయాలా? నాకు సహాయం చేశాడా? కృతజ్ఞతగా సహాయం చేయాలా? అదే సహాయం చేయకపోతే నేను చనిపోదునా? అలాగే యెహోవా కూడా ఆయన మనకు మేలు చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఏం అవసరం లేదు. ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే చాలు. ఆయన క్రియలు గొప్పవండి. ఆయన అద్భుత కార్యాలని ఎన్నో చేస్తాడు. ఆయన మన భూలోకాన్నే సృజించారు. చంద్రులని, సూర్యులని అవన్నీ సృజించారు. ఆయన చేసే క్రియలన్నీ గొప్పవి. వాటి యందు ఇష్టపూర్వము గల వారందరూ వాటిని విచారించేదారు. అంటే వాటి మీద ఇష్టంగా ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషంగా వాటి మీద ఇష్టపూర్వకంగా ఉన్నారనుకో. వీటి మీద మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా, ఆయన మనకు చేసే ప్రతి ఒక్క క్రియలు, అలా మనకి ఏ సమస్యలు ఉన్నాయో ఆయన మనకి తీర్చారు. కాబట్టి వాటి యందు మనం ఇష్టపూర్వకము గలవారుగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఇష్టంగా ఉండాలి. అంతేగాని ఆయన మనకి చేశాడు, నాకు చేస్తలేదు అలా ఉండకూడదు. అర్థమైందండి? ఏది వచ్చినా ఆయన మీకు నెరవేరుస్తాడు. అలాగే మీకు ఏదన్నా జ్వరం వస్తే అది తొలగేస్తాడు. దాన్ని మీరు వచ్చి బాబాని కూడా అనుకో. పలానా మీకు జ్వరం వచ్చింది అనుకోండి, యేసుక్రీస్తు వారు నాకే రావాలా, యేసయ్యా నాకే తెప్పిస్తావా అని అనకూడదు. మీకు ఎందుకు జ్వరాలు వస్తుంది తెలుసా? మీరు చేసే పాపాలు బట్టి, లేదంటే మీ ఫ్రెండ్స్ చేసే పాపాలు బట్టి, అలాగే మీ తల్లిదండ్రులు చేసే పాపాలు బట్టి మనకి జ్వరాలు వస్తాయి. వాళ్ళ ద్వారా మనకి జ్వరాలు వస్తాయి. ఆ యొక్క జ్వరం ఎవరు ఇస్తున్నారు? యేసుక్రీస్తు వారు ఇస్తున్నారు. ఎందుకు? నేను పలానా తప్పు చేశాను, అందుకే యేసుక్రీస్తు వారు నాకు ఈ జ్వరాన్ని ఇచ్చారు. నాకు టైఫాయిడ్ చాలాసార్లు వచ్చింది, నేను పలానా తప్పు చేసినట్టు ఉన్నాను, నాకు తెలుసో తెలియక. అది నేను అనుభవించాలి. ఎందుకంటే మరి యేసుక్రీస్తు వారు నేను విశ్వాసం నుంచి యథార్థంగా ఉన్నానా? లేను. కాబట్టి ఆయన నాకు జ్వరాన్ని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆయన మేము వెంబడించలే. క్రిస్టియన్స్ అయి ఉండి కూడా, ఆయన నమ్మి కూడా ఆయన నేను వెంబడించలే. అందుకే ఆయన నాకు జ్వరాన్ని ఇచ్చాడు. ఆ జ్వరం ఎందుకు ఇచ్చాడంటే ఆయన మాటలు అధికరించాను కాబట్టి. మరి ఆయన మన కోసం ఎంతో కష్టపడి చేస్తే ఆయన మాటలు అధికరిస్తే ఎలా ఉంటుందండి? అందుకే నాకు అది తెలియజేయడానికి
నువ్వు ఇలా తప్పు చేస్తున్నావని యేసుక్రీస్తు వారు మనతో చెప్పలేరు కదా. జ్వరం ద్వారాని అలాగే చేయడం ద్వారా యేసుక్రీస్తు వారు అలా తెలియజేస్తారు. అవి మనం మనకి క్షమించబడాలి కాబట్టి, మనం ఆ పాపాలు క్షమించబడాలి కాబట్టి ఆయన మనకి జ్వరం ఇచ్చి అప్పుడు మనం గుర్తు చేసుకోవాలి, నేను పలానా తప్పు చేశాను, అందుకే యేసుక్రీస్తు వారు నాకు ఇంత రోగాన్ని ఇచ్చారు. ఆయన్ని క్షమాపణ కోరాలి. ఎందుకు? యేసయ్య నేను పలానా తప్పు చేశాను, నాకు తెలియజేయడానికి ఆ యొక్క తప్పుని నాకు జ్వరాన్ని ఇచ్చావు, యేసయ్య నన్ను క్షమించండి అని ఆయన క్షమాపణ కోరాలి. అర్థమైందండి? ఆయన చేసే ప్రతి ఒక్క క్రియ జ్వరం వచ్చినా ఏమొచ్చినా సంతోషించాలి. మీరు ఏమించాలి? సంతోషించాలి. ఆయన కార్యంలో మహిమ ప్రభావము గలదు. అంటే ఆయన చేసే ప్రతి ఒక్క కార్యము మహిమ అంటే మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండే క్రియలు చేస్తాడు. మంచి మంచి గొప్ప కార్యాలు. ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండను.